అయ్యో ఈ మందసం నా దగ్గర ఉంటే నేను కూడా చచ్చిపోతానేమో, ఈ మందసం నా దగ్గర ఎలా ఉంటుంది అనుకొని గిత్తీయుడకు ఒబేదేదోము ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఒబేదేదోము ఇంట్లో మందసాన్ని దావీదే పెట్టినాడు. ఎందుకని అంటే భయపడ్డాడు. యెహోవాకు దావీదు యెహోవాకు భయపడి అని 9వ వచనం చివరి భాగంలో ఉంటుంది. యెహోవాకు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? చచ్చిపోతానేమని భయం. మందసం నా ఇంటికి వస్తే, మందసం దావీదు పొలంలో ఉంటే ఉజ్జా చనిపోయినట్లు నేను కూడా చచ్చిపోతానని భయపడ్డాడు. రెండోది, భయపడి మందసాన్ని ఒబేదేదోము ఇంట్లో ఉంచినాడు. సరే అయ్యొచ్చు పయ్యొచ్చు, చచ్చినా బతికినా దేవుని కోసమే అనుకోండు. ఒబేదేదోము అంగీకరించినాడు, తన ఇంట్లో మందసం పెట్టాడు. దేవుడు ఒబేదేదోమును అతను కలిగిన సమస్తాన్ని తన ఇంటి వారు అందరినీ దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని దావీదు మరలా పరుగున వచ్చి నేను మందసాన్ని దావీదు పురానికి తీసుకొని పోతానని చెప్పి ఉత్సవముతో మందసాన్ని దావీదు పురానికి తీసుకొని పోయినాడు దావీదు. ఇక 2 విషయాలు చూడాలి. ఉజ్జా చనిపోయినప్పుడు దావీదు నాకు మందసం వద్దనో, ఎప్పుడైతే ఒబేదేదోము ఇంట్లో పెట్టినాడో ఒబేదేదోము దీవించబడుతుంటే మరలా నాకు మందసం కావాలన్న. ప్రియులారా, చాలా సందర్భాల్లో చాలా మంది మనుషులు ఈ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మేలు చేస్తేనే దేవుడు కావాలి, ఏదైనా జరగరాని కీడు ఏదైనా జరిగితే నాకు దేవుడు వద్దు, అంతే. ఒబేదేదోము ఇంటికి పంపిస్తా, లేకపోతే పాస్టర్ గారి ఇంటికి పంపిస్తా, లేకపోతే విశ్వాస ఇంటికి పంపిస్తా, నాకు అవసరం లేదు దేవుడు. అది దీవించబడతా ఉంటే అబ్బో పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మంచిగా మేలు జరుగుతాయి, దీవెనలు జరుగుతాయి, ప్రెసిడెంట్లు అవుతారు, ప్రవచనాలు నెరవేరుతాయి, ఏది చెప్తే అది జరుగుతుంది అంటే పరిగెత్తుకుని వచ్చేస్తాం. ఇక ఏదైనా జరిగింది అనుకోండి, ఇక ప్రార్థన వద్దు, మందిరం వద్దు, ఇంకేది వద్దు. కనుక ప్రియా దైవజనంగా గమనించండి, మేలు జరిగితేనే దేవుడని కాదు, మేలు జరగకపోయినా ఆయన దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది ఇచ్చినా మనం తీసుకోవాలి, ఆయనే మహిమపరచాలి మనం, అంతే. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకు